ఈ రోజు శివ సినిమా చూడడానికి మా ఫ్రెండ్ గారిని తీసుకుని చింతలపూడి వెళ్తున్నా. నేను ఎప్పుడు చింతలపూడి వెళ్ళినా ఫేస్ వాష్ చేసుకోకుండా స్నానం చేయకుండానే వెళ్తా. ఎందుకంటే నాకు కావాల్సిన మేకప్ అంతా మా రోడ్డే వేసేస్తుంది కాబట్టి. వెళ్లేదారిలో జేసీబీతో రోడ్డుని సరి చేస్తున్నారో ఫొటోస్ కోసం షో చేస్తున్నారో తెలియదు కానీ ఆ గోతులు పోడ్చడం వల్ల ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బానే ఉంది. సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టు సినిమా 2ంటికైతే మేము 12ంటికే వెళ్ళిపోయామని మధ్యలో బిర్యానీ బ్రేక్ తీసుకున్నాం. కండగరిగేలా ఈ నిమ్మకాయ పిండినా ఒక్క సొక్కగాడు ఇందులోంచి రాలదు. కక్కుకునేలా బిర్యానీ మెక్కేసి చల్లని చూసి చెరువు గ్లాస్ తాగి థియేటర్ దగ్గరకు వచ్చేసాం. ఆవేశంగా సినిమా చూద్దామని వచ్చిన మాకు థియేటర్లోకి ప్రవేశమే లేదన్నారు. ఎందుకంటే మేం తప్ప ఇంకెవడో లేడు. కాసేపటికి తాగుబోతు సంఘానికి చెందిన సింగం సుహాస్, చిరుత శ్రీనివాస్ వచ్చారు. నేల టికెట్ రూపాయలు అని చెప్పేసరికి కంట్లో నెత్తురు చుక్కలు లేవు. దీనికన్నా ముందు కొనుక్కుని తాగడం బెటర్ అనుకున్నారేమో. సైలెంట్ గా వెళ్ళిపోయారు. సినిమా చూద్దామని ఆతృతకి వచ్చిండ్రా, నేల రూపాయలు అని చెప్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా. ఎట్టకేలకి థియేటర్ ఓనర్ నొప్పించి మా ఇద్దరు కోసమే సినిమా వేయించుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ ఫుల్ ఫామ్ రామ్ గోపాల్ వర్మ అని మార్చేయాలనిపించింది. 36 ఏళ్ల క్రితమే ఆర్జీవీ ఇలాంటి కెమెరా యాంగిల్స్ వాడారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ కాలంలో ఈ సినిమాని థియేటర్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో తెలియజేయండి. ఇప్పుడు ఎవరైనా రీ రిలీజ్ లో చూస్తుంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే. తిరిగా నన్ను దూతా ఇక నేను పోతా.